పవన్ సూటి ప్రశ్న సంధించేశాడు. సెంట్రల్లో ఉన్న, యూపీలో ఉన్న, కాశ్మీర్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ వచ్చి మన మెదక్లో పోటీ చేయవచ్చు కదా, దానికి అభ్యంతరం లేదు. అలాగే రాహుల్ గాంధీ వెళ్ళి కేరళలో వాయువాలలో పోటీ చేస్తే తప్పేమీ లేదు. పివి నరసింహరావు గారు ఆంధ్రలో నంద్యాల వెళ్ళి, ఎందుకంటే తెలంగాణలో పడితే ఎలా గెలవడం సంగతి అని తెలిసి నంద్యాలకు వెళ్ళి పాప గెలిచాడు, దానికి తప్పు లేదు. ఇప్పుడు నేను వచ్చి ఇక్కడికి పోటీ చేస్తే తప్పేంటి? అసలు నాకు అతనికి, నా ఉద్దేశం ప్రకారం అతనికి పోటీ చేయాలని ఉద్దేశం కూడా కాదు. కానీ మీరు ఛాలెంజ్ చేశారు. మీరు అందు ప్రత్యేకంగా పొన్నం ప్రభాకరు, మరి మనకి భారతంలో ఉంటుంది చూసారా, శకునిమామ దుర్యోధనతోనే ఉంటూ వాళ్ళకే ఫిట్టింగ్ పెడుతూ ఉంటాడు. అలాగే పొన్నం ప్రభాకరు రేవంత్ రెడ్డితోనే ఉంటూ, కాంగ్రెస్తోనే ఉంటూ వాళ్ళకి సమాధి పెడుతున్నాడు. అనవసరంగా రెచ్చగొట్టాడు పవన్ని. పవన్ అంటే గాలి కాదు, తుఫాన్ అన్నాడు మోడీ. ఇప్పుడు చూస్తారు పొన్నం ప్రభాకర్, ఇప్పుడు నువ్వు చూస్తావు తుఫాన్ అంటే ఏంటో అని. అనవసరంగా రేవంత్ని కదిలించుకో, నువ్వు ఫేస్ చెయ్యి, నువ్వు మొగాడు అయితే. అంతేగాని పవన్కి నువ్వేదో పెద్ద బిల్డప్ ఇవ్వకు. నువ్వేంటి, నీదేంటి, రాజకీయం ఏంటి అందరికీ తెలుసు. అక్కడ తెలంగాణలో ఈరోజు నీ హీరో అవుదామన్నా. పవన్ ఎవ్వరికి భయపడేవాడు కాదు, జగన్ లాంటి వాడినే ఆయన కాంప్రమైజ్ అవుదామన్నా సరే చిప్పో అని పోటీ చేసి దమ్ముగా నిలబడే వ్యక్తి పవన్. నక్కకి నాగలోకానికి ఉన్నంత పోలిక మీ ఇద్దరి మధ్య. నువ్వా అతను బెదిరించేది? రోడ్డు మీదకి రా అంటావా? రోడ్డు మీదకి కాదు, నీ నడి ఇంట్లోకి వస్తాడు పవన్. అంతేకాదు, నువ్వు అన్నట్టుగా మీ బాబు జాగిద్దారు అన్నావు కదా, నీ బాబు కాదు నీ తాత జాగిద్దారుగా చూపిస్తాడు పవన్. అనవసరంగా సొల్లు కబుర్లు చెప్పి మాటలు వాడి రెచ్చగొట్టుకో. నీ మాటలే అతని విజయానికి పునాది. నీ మాటలే రేవంత్ రెడ్డికి సీటుకి నువ్వు ఫిట్టింగ్ పెడుతున్నావు. కనీసం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గ్రహించి నీలాంటి వాడిని ఎరా బాబు నువ్వు మైక్ ముందుకు ఎలగరా అని నోటికి కళ్ళి వేస్తేనే కాంగ్రెస్ కానీ రేవంత్ కానీ ఆ పీఠం మీద ఉంటారు. లేకుంటే యువర్ కౌంట్ డౌన్ హ్యాస్ స్టార్టెడ్. సీ యూ.